Yo, what's up guys? Welcome back to my channel Jay Swego. సో ఈరోజైతే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ని అయితే ఆడబోతున్నాం. ఇదే మన సెకండ్ ఎపిసోడ్ మన సర్వైవల్ వరల్డ్లో. నేనైతే విలేజ్ వెతుక్కుంటూ వచ్చాను. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఆఫ్లైన్లో చేశాను, వెతికాను. తర్వాత అయితే నాకు ఈ ప్లేస్ దొరికింది. ఇక్కడైతే నాకు రూయిన్డ్ నెదర్ పోర్టల్ అయితే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను ఉండండి. ఫస్ట్ అయితే దీన్ని మనం టైం చేసుకుందాం. ఓకే, ఇదైతే మనకు టైం అయిపోయింది అనుకుంటున్నా. అయిపోయింది. ఇప్పుడైతే మనం శాడల్ పెడదాం. శాడల్ ఎక్కడుంది? ఓకే, ఇప్పుడు మనం ఐరన్ది కూడా పెట్టేద్దాం. నేను డైమండ్ అయితే దీనికి పెట్టాలనుకోవడం లేదు. డైమండ్ హార్స్ ఆర్మర్, నేను డైమండ్ హార్స్ ఆర్మర్ వైట్ హార్స్ ఎప్పుడైతే నాకు దొరుకుతుందో అప్పుడే ఆ వైట్ హార్స్కే నేను ఈ డైమండ్ ఆర్మర్ అనేది పెట్టాలనుకుంటున్నా. ఓకే, ఇదిగోండి, ఇది ఇక్కడే ఉంది రూయిన్డ్ నెదర్ పోర్టల్. ఇక్కడ మ్యాగ్మా బ్లాక్స్ లావా ఉంది. ఇంకా బై ద వే అక్కడ గోల్డ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి, రెండు బ్లాక్స్ ఉన్నాయి. అంటే ఒక బ్లాక్ 9 గోల్డ్ వస్తాయి. అంటే ఇక్కడ మన దగ్గర 2 బ్లాక్స్ ఉన్నాయి, చాలా వస్తుంది గోల్డ్. ఓకే, ఇంకొక గోల్డెన్ యాపిల్ కూడా దొరికింది మనకు. గుడ్. ఓకే, ఫ్లింట్, ఆబ్సిడియన్, ఇంకా ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా దొరికాయి. నైస్. నాకు తెలిసి ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో విలేజ్ అయితే ఉంటుందేమో అనుకుంటున్నా. మనం కొంచెం అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నెదర్ పోర్టల్ అయితే చేసుకుందాం, లేకపోతే ఇక్కడున్న గోల్డ్ తీసుకుందాం. ఓకే, నా హార్స్ ఇక్కడ ఉంది, పద వెళ్దాం. ఇప్పుడైతే మనం విలేజ్ వెతకడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇటు సైడ్ అయితే వెళ్తాం. ఈ హార్స్ని నేను వెంటనే మార్చుకోవాలనుకుంటున్నాను. ఇది చూడండి ఎంత స్లోగా వెళ్తుందో. ఇక్కడ టర్టిల్ అయితే ఉంది. అక్కడైతే పంకిన్స్ అయితే ఉన్నాయి గాయస్. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, పంకిన్స్ ఎక్కడైతే ఉందో దగ్గరలోనే ఎక్కడో చుట్టుపక్కల విలేజ్ అయితే కన్ఫర్మ్ ఉంటుందని. నేను మనం స్పాన్ ప్లేస్ నుంచి చాలా దూరం వరకు వచ్చేసాను విలేజ్ కోసం. ఇక్కడే ఎక్కడో ఉంది విలేజ్, మనం దాన్ని వెతకాలి. ఓకే, అటు సైడ్ అయితే వెళ్దాం. అటు సైడ్ ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు విలేజ్. ఓకే గైస్, ఫైనలీ అయితే మనం విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి విలేజ్. ఇది చాలా పెద్ద విలేజ్ అనుకుంటా. దూరం వరకు నాకు హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఐరన్ గోళం కూడా వస్తున్నారు చూడండి. దీనికోసమే మనము ఒక ఎపిసోడ్ అంతా విలేజ్ అని చెప్పి తిరిగాము. ఇప్పుడు ఫైనలీ 2వ ఎపిసోడ్లోకి దొరికింది మనకు విలేజ్. ఇక్కడ స్మిథింగ్ విలేజర్ హౌస్ అయితే దొరికింది మనకు. ఇక్కడ మనకి చాలా లూట్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ మనం మన హార్స్ని ఇక్కడ లీజ్ చేసి ఇక్కడ కట్టేద్దాం ఈ ఫెన్స్కి. ఓకే, మంచి లూట్ ఉండాలని కోరుకుంటున్నా. హాయ్ విలేజర్. ఓకే, ఇక్కడైతే చెస్ట్ ఉంటుంది. ఐరన్ అయితే దొరికింది. పికాక్స్, ఐరన్ పికాక్స్, ఐరన్ స్వార్డ్, ఐరన్ లెగ్గింగ్స్, ఐరన్ బూట్స్ అన్నీ దొరికాయి. ఫస్ట్ అయితే మనం ఈ ఐరన్ లెగ్గింగ్స్, ఐరన్ బూట్స్ అయితే వేసేసుకుందాం, మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, ఈరోజు అయితే మనం ఈ ఎపిసోడ్లో అయితే మనం మన న్యూ హౌస్ని అయితే బిల్డ్ చేసుకుందాం. ఒక చిన్న స్టార్టర్ హౌస్ లాగా అయితే బిల్డ్ చేసుకుందాం. మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మనం దాన్ని అప్గ్రేడ్ చేసి పెద్ద క్యాలెస్ లాగా అయితే కట్టుకుందాం మన హౌస్ని. ఓకే, ఫస్ట్ అయితే ఈ విలేజ్ అంతా లూట్ చేసుకుందాం, ఏమన్నా ఉన్నాయేమో అని. ఏ విలేజ్ హౌస్లోనూ పెద్దగా లూట్ అయితే ఏం లేదు, అసలు లూటే లేదు.
ఇక్కడ కూడా లేదు. ఓకే, ఈ హౌస్లో ఉంటుందేమో. ఓకే, దీంట్లో అయితే చెస్టే లేదు. నైట్ అయితే అయిపోతుంది, మనం స్లీప్ వేద్దాం. ఏ హౌస్లో స్లీప్ వేద్దాం? ఓకే, మన హార్స్ అయితే అక్కడ ఉంది. నేను ఇప్పుడే ఒకటి అనుకుంటున్నా గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఫిషింగ్ అయితే చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మన గోల్ ఫిషింగే. ఫిషింగ్లోంచి మనకు నేమ్ ట్యాగ్ దొరుకుతుంది. ఆ నేమ్ ట్యాగ్తో మనం మన పెట్స్ ప్యారెట్కి, ఇంకా మన హార్స్కి కూడా, అంటే ఈ హార్స్ కాదు, నేను టేమ్ చేసుకోవాలనుకున్న వైట్ హార్స్కి నేమ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడైతే నేను స్లీప్ వేసాను. గుడ్ మార్నింగ్ గాయస్. మళ్ళీ మనం లూట్ని అయితే ప్రారంభిద్దాం. నాకు తెలిసి ఎక్కువ లూట్ అయితే లేదనుకుంటా, ఇక్కడ కూడా లేదు. ఏదో ఒక చెస్ట్ అన్నా దొరుకుతుందా అనుకుంటున్నా, దొరకడమే లేదు. ఓకే, దీంట్లో కూడా లేదు. ఓకే, మన 2 ప్యారెట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ హౌస్లో ఇది కొంచెం పెద్దగానే వినిపిస్తుంది. ఓ, ఇది లైబ్రరీ లాగా ఉంది. లైబ్రరీ అని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఏం లేదు. అతని దగ్గర అతను ఏం ట్రేడ్ చేస్తున్నాడో అని కనుక్కోవాలనుకుని వెళ్ళాను, కానీ అతను పారిపోతున్నాడు. ఓకే, మనం మన హౌస్ బిల్డ్ చేయడానికి కోసం అయితే వస్తువులు అయితే ఉన్నాయి మన దగ్గర. మనం ప్రీవియస్ ఎపిసోడ్లోనే దానికి కావాల్సిన వస్తువులని మన దగ్గర పెట్టుకున్నాం, అంటే కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దానికోసం మంచి ప్లేస్ అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఐరన్ కూడా ఉన్నాడు. ఐరన్ తీసుకుందామా? వద్దులేండి, మన దగ్గర డైమండే ఉన్నాయి, ఇంకా ఐరన్ ఎందుకు? ఐరన్ కూడా దొరికాయి కదా, ఉండనియండి విలేజ్ ప్రొటెక్టర్గా. ఓకే, ఐరన్ గలం ప్రొటెక్ట్ చేయ విలేజ్ బాగా. ఓకే, ఓకే, ఇక్కడైతే మనం ఇందాక చూసిన విలేజర్ హౌస్ లాగే ఉంది. ఇక్కడ కూడా మంచి లూట్ అయితే దొరుకుతుంది. ఓకే, ఇది అది కాదు, ఎందుకంటే మనం ఫస్ట్ చూసిన దాంట్లో దగ్గర మన హౌస్ ఉంది. ఓకే, గోల్డ్ దొరికింది, ఆబ్సిడియన్. ఓకే, ఇంకో ఒక్క ఆబ్సిడియన్ అయితే వస్తుంది. ఇంకా ఒక్క ఆబ్సిడియన్ వస్తే మనం నెదర్ పోర్టల్ అయితే తయారు చేసుకోవచ్చు. కానీ ఆ ఒక్క ఆబ్సిడియన్ ఎక్కడుందో మనం చూడాలి. ఓకే, ఇదిగోండి, ఇక్కడే ఉంది మన హార్స్. మనం మన హార్స్ని తీసుకొని వెళ్ళిపోదాం. 2 ప్యారెట్స్ నా షోల్డర్స్ మీద కూర్చున్నాయి. ఓకే, లీడ్ వచ్చాయి.
నేను వీడియో చేయకుండా ఆఫ్లైన్ వర్క్ చాలా చేశాను గైస్ ఈ విలేజ్ వెతకడానికి, కానీ ఫైనల్గా ఇప్పుడైతే దొరికింది. ఓకే, ఇప్పుడైతే మనం మన హౌస్ బిల్డ్ చేయడానికి ప్లేస్ అయితే వెతుకుదాం. ఇక్కడ ఓషన్ ఉంది. సరే, ఇటువైపు వెళ్దామా? లేదు, వద్దండి, సారీ, అటువైపు వెళ్తే చాలా ఓపెన్ స్పేస్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఓకే, ఎండర్మ్యాన్, సారీ ఎండర్మ్యాన్ కాదు, హార్స్ ఎండర్మ్యాన్ అనుకున్నా, సారీ. ఓకే, ఇక్కడైతే చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంది, కానీ నేను చూస్తున్నా ఎక్కడ బిల్డ్ చేస్తే మన హౌస్ బాగా లుక్గా కనిపిస్తుందని. లుక్ కాదులేండి, సారీ, లుక్ కాదు. మనమైతే ఇప్పుడు ఒక స్టార్టర్ ప్లేయర్ ఎలాగైతే హౌస్ బిల్డ్ చేస్తాడో అలా చేయబోతున్నాం. దాంట్లో లుక్ ఏమి ఉండదు. నేను రాబోయే ఎపిసోడ్లో మన హౌస్ని అయితే డెవలప్ చేయాలనుకుంటున్నా. డెవలప్ చేయడానికి నాకు హెల్ప్ చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, నేనైతే వెతుకుతూ వచ్చేసాను. ఇదిగోండి, ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడైతే మనం హౌస్ని అయితే బిల్డ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం మన హార్స్ని ఇక్కడ ఫెన్స్ని అయితే క్రాఫ్ట్ చేసి ఇక్కడ మన హార్స్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, నేనైతే ఇప్పుడు మన హార్స్ని అక్కడ పెట్టేసా. మనమైతే టెస్ట్ చేసుకుందాం. మన దగ్గర చాలా వస్తువులు అయితే ఉన్నాయి, ఇన్వెంటరీ ఫుల్ ఉంది, అందుకే. ఓకే, చెస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి కూడా చేసుకుందాం. బిగ్ చెస్ట్ చేసుకొని దాంట్లో మన వస్తువులన్నీ పెట్టేద్దాం. ఓకే, రెండు కూడా వచ్చేసాయి. ఇప్పుడు బిగ్ చెస్ట్ అయితే వస్తుంది. ఓకే, నా దగ్గర స్పేస్ లేదు, నా వుడ్ అంతా కింద పడిపోయింది. ఇప్పుడు మనం చెస్ట్ పెడితే మన వుడ్ వస్తుంది. అదిగోండి. హార్స్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు. ఓకే, నైట్ అయిపోయింది, మనం అయితే స్లీప్ చేద్దాం. ఇంకా రీస్పాన్.7 యూ కాంట్ స్లీప్ రైట్ నౌ. ఓకే, మన దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేద్దాం. మనకి హౌస్ బిల్డ్ చేయడానికి ఏమేమి వస్తువులు అవసరం అవుతాయో అవన్నీ నేను నా ఇన్వెంటరీలో అయితే పెట్టుకుంటా. ఫస్ట్ స్లీప్ చేద్దాం. ఓకే, లేదు, ఇంకా కావడం లేదంట, సారీ. ఓకే, ఇప్పుడు వస్తువులన్నీ పెట్టేద్దాం. ఓకే, మన ప్యారెట్స్ కూడా వచ్చేసాయి. నాకు తెలిసి మన ప్యారెట్స్ కూడా స్లీప్ చేస్తాయి అనుకుంటా. హాయ్ ప్యారెట్, సారీ, గుడ్ మార్నింగ్ ప్యారెట్. ఓకే, నా దగ్గర ఉన్న వస్తువులన్నీ నేను పెట్టేస్తున్నా. స్వాడ్ కూడా యూజ్ లేదు. నాకు ఈ హౌస్ బిల్డ్ చేయడానికి ఏమేమి వస్తువులు యూజ్ అవుతాయో అవి మాత్రం నేను నా ఇన్వెంటరీలో పెట్టుకుంటా గైస్. ఉండండి, నేను సార్ట్ అవుట్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఓకే, ఈ వస్తువులు అయితే మనకి యూజ్ గైస్. ఫర్నేస్ ఎందుకు అనుకుంటున్నారు, ఇక్కడ పెడతాను నేను. ఓకే, కూల్ దీంట్లోకి వేసేద్దాం. మనం అంత లోపల మన న్యూ హౌస్ని అయితే చేద్దాం. ఓకే, అక్కడ కేవ్ లాగా ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మన విలేజ్ ఎటుపక్క ఉంది? ఓకే, ఇటుపక్క ఉంది. అయితే మనం ఇలా ఫేసింగ్ చేసి ఇలా బిల్డింగ్ కడదాం.
ఇటువైపు ఫేసింగ్ విలేజ్ వైపు. ఓకే, ఇక్కడ కేవ్ ఉంది, అందుకే ఇక్కడ డట్ తీసుకొని అక్కడ కేవ్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఫైనల్గా కేవ్ని అయితే మూసేసాను డట్తో. ఓకే, ఇప్పుడు మనం బిల్డింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? చీపిల్లు పక్కకిల్లు. ఓకే, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇది బ్రిడ్జ్ లాగ్ 3 blocks హైట్ అయితే చేస్తాను గైస్. అదే పర్ఫెక్ట్ హైట్ ఒక స్టార్టర్స్ బిల్డింగ్ అయితే, స్టార్టర్స్ హౌస్కి అయితే. ఓకే, నేనైతే మీకు హౌస్ కట్టిన తర్వాత అయితే కనిపిస్తాను. హౌస్ కట్టిన తర్వాత అయితే కనిపిస్తాను గైస్. 2 hours later. ఓకే, మన హౌస్ అయితే రెడీ అయిపోయింది. మనం రాబోయే ఎపిసోడ్స్లో మన హౌస్ని కూడా డెవలప్ చేద్దాం. ఓకే, ఇదే మన స్టార్టర్ హౌస్ గైస్. ఉండండి, కొంచెం ఉంది ఇంకా. మనం సెకండ్ ఎపిసోడ్లో అయితే మన ఫర్నిచర్ అన్నీ గ్లాస్ విండో అవన్నీ మన హౌస్లోకి అయితే యాడ్ చేద్దాం గైస్. ఓకే, మనం టార్చ్ని అయితే పెట్టేద్దాం, జాంబీ స్పాన్ కాకుండా. అదే చెప్తున్నా కదా మీకు కాదు, మన ఫర్నిచర్ ఇంకా విండో గ్లాస్ అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం పెడదాం గైస్. ఓకే, ఈ వీడియోకి దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓకే, మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share. Until then, bye bye.